పాపి ఒరే పాపిగా లేవరా, నీకోసం పాలాడొచ్చాడు. రాత్రంతా కష్టపడి వస్తే పాలాడొచ్చాడు, పోలాడొచ్చాడు. నువ్వే మంచిగా మహా కష్టపడిపోయి వచ్చాడండి. రాత్రంతా కబ్బులమ్మట, రోడ్లమ్మట బలాదూరు తిరిగి నీ పేక ముక్కలు నిప్పుల్లో కాల్సా. ఏంటి 3 నెలల నుంచి పాలు వస్తున్నాను. పచ్చగడ్డి కొనడానికైనా 10 రూపాయలు ఇప్పితే ఎలాగా? నీ కౌంట్ ఎంత? 300. ముష్టి 300. ఇందా 2 ఆటలాడదా? పోయి మూడు నెలల బాకీ చెల్లు. ఇంకో 2 వేద్దామా? నా దగ్గర సొమ్ములు లేవుగా. నేను పశువులతోనే కాదు, పశువుల మీద కూడా ఆడతాను. గేదుందిగా. ఫుల్ కౌంట్ కింద ఇది, దీని పాడి, దీని పేడ అన్ని మా ఇంట్లోనే. బాబా, గేదె లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నాకు గడ్డి పెట్టి పూడ్చిపోతాదేమోనండి. రేయ్, నేను పేకని నమ్ముకున్నాను రా. పేకే నాకు పాడి. నీ గేదె వదిలేస్తున్నాను, తీసుకెళ్ళిపో. చూడా, అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రీ. బామ్మ, చూసావా పేకతో వాళ్ళ నోళ్ళు ఎలా మూయించాను? ఆనాడు నీ భార్య భానుమతి దేవిదా భిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఒడ్డి చూడమాడతావా, చచ్చి మట్టి పాలవుతావా? ఏమయ్యా, అతడు క్యారెక్టర్ బాగా చేస్తాడంటావా? ఎరగదీస్తాడు. ఏం ఎరగదీస్తాడో ఏమిటో, లేకపోతే జనం నన్ను ఎరగదీస్తారు. మరేం చేయమంటారు? చివరి నిమిషంలో ఆ ధర్మరాజు వేషం కట్టేవాడు తాగి పడిపోయాడు. రామ ఆడాలి కదా. ఏమయ్యా పాపారావు, రెడీయా? ఎవరు రెడీ? వచ్చి దాసి పాచికలు తెమ్ము. పాచికల డీసీ నాటి ఆట. పేకలు పట్టమనండి, ఎంచక్క ఏసీడీసీ ఆడుకోవచ్చు. ఏసీడీసీనా? లేకపోతే లోపల బయట. అవి మా తండ్రి గారి అస్థికలతో చేసిన పాచికలు. ఇవి మా తండ్రి గారు ఆస్తి తగలేస్తే తయారైన పేకలు. ఏదో ఒకటి అవనయ్యా. బై అయ్యో, ఈ ధర్మజూదమునందు నా రాజ్యమును 99 మంది సోదరులను ఓడిపోతేనే ఇక పణముగా పెట్టుటకు నా దగ్గర ఈ గుడ్డి తండ్రి తప్ప గుడ్డి గవ్వైనను లేదే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. గుడ్డి గవ్వలు, గుడ్డి అవ్వలు మాకేలనయ్యా. ఉందిగా నీ ప్రియ భార్యామణి. ఆడు దుర్యోధన, ఆడు. బంగారం లాంటి అవకాశం ఇదే. లాస్ట్ ఛాన్స్. నీ బిడ్డేం పోయింది శకుని మామ, పోయేది నా పరువు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. ఓహో, ఈ ధర్మచూడంబున ఎక్కడో బొక్కై ఉన్నది. భీమసేన విన్నా, దుర్యోధనుడు ఓడిపోయాడు. వెళ్ళి బరబరా ఈడ్చుకురా. గుడ్డి వెధవా, గుడ్డి నీకా నాకా? సారీ పెదనాన్న. దేవా దీన బాంధవా, అసహాయురాలను కావరా. దేవా దీన బాంధవా, అసహాయురాలను కావరా. దేవా. సోదరి ద్రౌపది, భయపడు. నేనొచ్చా. నీ కోసం చందన ప్రదర్శించి పట్టు చీరలు కట్టలు కట్టలుగా తీసుకొచ్చా. కృష్ణ, ఇక్కడ జరుగుతున్నది ద్రౌపది వస్త్రాపహరణం కాదు. గోబ్యాక్ గోబ్యాక్. ఏమంటివి? ఒక్కసారి ఎంటర్ అయ్యాక వెనక్కి వెళ్ళిపోవటానికి నేను నికృష్టుణ్ణి కాను.
శ్రీకృష్ణుడి. ఇదిగో బ్రదరా, నీ గద ఒకసారి ఇటు. ఏం కూసావురా? ఇతని పేరు అబ్దుల్లా. పొరపాటు పెట్రోల్ తాగేశాడు. అది ఫుల్ గా బ్లడ్ లో కలిసిపోయింది. యూరిన్ టెస్ట్ చేసి ఎంత పర్సెంటేజ్ ఉందో చెకప్ చేయండి. అబ్దుల్లా, నీ రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మారిపోయి పెట్రోల్ కణాలుగా తయారయ్యాయి. ఇక నీ పెట్రోలే పో. శుక్రియా. రండి 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 రండి. పెళ్ళైపోయినా మా తాతయ్యకి తద్దిన పెట్టాలండి. ఆర్డినరీ స్పెషలా? అంటే ఆర్డినరీ అంటే స్వర్గంలో మీ తాతని గేట్లలో రెండు అమ్మాయిలు మాత్రం ముద్దెక్కుంటారు. అదే స్పెషల్ అనుకో. రమ్మలేదు రమ్మ, డైరెక్ట్ గా వెళ్ళి తన ఊళ్ళో పడతాడు. అయితే పెసలే చేయించండి. 100 రక్షించుకో. మమా అనుకో. మామా చేయబట్టు శాశ్వత స్వర్గంలో ఒక నువ్వు తెలుస్తూ వెళ్ళా. రై శాస్త్రి, ఓ మంచి పిల్లదా. దేనికి? పెళ్లికి. ఆర్డినరీయా స్పెషలా? ఏంటా కోట? కోపరకాయ బాబు. ఆర్డినరీ అంటే కుంటి గుడ్డి మూగ చెవిటి. అదే స్పెషల్ అనుకో. అంగు రంగు పొంగు. ఇందా శాంతి, రోజా, మీనా, నగ్మ. బాబాయ్ బాబాయ్, నగ్మం చేసుకుని నాకు కూడా హెల్ప్ అవుద్ది. బాబాయ్, నన్ను ఎవరో కొట్టారు. నేనే. యారా అమ్మో, కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? వీళ్ళు పెళ్లి కూతుళ్ళ. సారీ క్షమించాలి. ఈ కట్ట పల్లెటూరు వాళ్ళకి ఇచ్చోండి. ఇలా ఉందేంటి? ఈ అమ్మాయికి కొంచెం దైవభక్తి ఎక్కువ. అబ్బాయి పేరు ఆపారం. ఏం చేస్తుంటాడు? ప్లేయర్, మంచి ఆటగాడు. అలాగా, ఏమాడతాడు? ఫుట్బాల్, వాలీబాల్, కబాడీ, ఖోఖో. బెళ్ళంగోడు, వామనగుంట, చుక్చుక్ పిల్ల, తొక్కుడు బిళ్ళ. అయితే మంచి క్రీడాకారుడు అన్నమాట. అవునండి, స్పోర్ట్స్ కోటాలనే నాకు ఉద్యోగం కూడా వచ్చింది. బాబు మేడం చండి, కాలెత్తండి, చేయి తాపండి. పలహారం పెడతారు. ఇది మా సాంప్రదాయం. చూడమ్మా, సిగ్గుపడకుండా తలపైకెత్తి అబ్బాయి చూడు. మీ పేరు? నూకాలమ్మా. పేరు కొంచెం మోటుగా ఉంది, అయినా పర్లేదు. పెళ్ళైన తర్వాత నూక్కని పిలుచుకుంటాను. మీకేమిష్టం? రక్తం. వీడిని తిరు, వారానికి సరిపోతాడు. ఒరే శాస్త్రి, పెళ్లి కూతుర్ని చూపించమంటే అమ్మవారిని చూపిస్తావా? దాన్ని కనుక పెళ్లి చేసుకున్నానంటే నా రక్తం లీటర్ల లెక్కన తాగేస్తుందిరా. ఏంటి గురు, ఏమైనా ఆచూకి దొరికిందా? ఎక్కడ్రా? ఆ ఎదవెవడో మూడో కంటికి తెలియకుండా తిరుగుతున్నాడు రా. వారం రోజుల క్రితం గోదావరి స్టేషన్ లో టాయిలెట్, మొన్న మారపూడి జంక్షన్ లో, నిన్న పబ్లిక్ పైకరాలు. వాడు దొరక్కపోడు. వాడిని ముక్కలు ముక్కల కింద డింగిడీలు డింగిడీలు చేసి టుంగిరీలు చేసి బోన్స్ పులుసెట్టుకొని స్ట్రా వేసుకొని తాగుతా. ఆల్ ది బ్లాస్ట్. కూల్ డ్రింక్ తాగరా, మనసు బాగలేదు. వద్దు గురు. ఆగరా.
నాకు యూరిన్ ప్రాబ్లం. ఫ్రీగా వస్తుంది తాగబాయ్. వద్దు గురు. ఆగమంటే తాగబాయ్. తాగు. ఆగరా. ఏంట్రా సగం తాగి వదిలిపెడతావు? తాగ. వద్దు గురు. ఆగరా. అర్జెంట్ గురు. ఆగరా. బతిమిలాడి తాగమన్నా తాగకుండా వెళ్తున్నాడంటే ఆహా ఉంది. రేయ్ నన్ను తప్పించుకోలేవురా. ఐ విల్ ఫాలో. నా చేతులు తప్పించుకుంటారు నువ్వు. నా పేరు నీలకంఠం, హెడ్ కానిస్టేబుల్ ని. ఇన్నాళ్ళు జరిగిన ఫైర్ బ్లాస్టింగ్స్ వీడే కారణం. వీడిని ఎక్కించుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రండి. మధ్యలో ఎక్కడ ఆపితే పంపలాంటి చేస్తాడు. తీసుకెళ్ళండి. అమ్మయ్యా, అబ్దుల్లా గారి పేరు వదిలిపోయింది. ఇంకా మనకి ఎస్ఐ ప్రమోషనే. హలో హలో, అబ్దుల్లా గారిని ఎక్కించిన ఫైర్ ఇంజిన్ కాలిపోయిందా? ఓడమ్మ కడుపు మాడు. సార్ ఆగండ్రా. వీడిని ఇక్కడ తెచ్చారంట్రా. నువ్వు సామాన్యుడు కాదురా. నీ కాలు పెడితే నిప్పురా, నీ చెయ్యి పెడితే బూడిదరా. రే నీ చెమట డీజిల్ రా, నీ యూరిన్ పెట్రోల్. రే నిన్నెలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసురా. అదేరా మరి చెప్పేది. అదా ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం వ్యాపారాభివృద్ధిరస్తు. చెప్పండి బాబు చెప్పండి. ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను. ఇది మామూలుగా నూతిలో చూరే పెట్రోల్ కాదు, మనుషులో చూరే పెట్రోల్. చెప్పండి బాబు ఎన్ని లీటర్లు? ఏమండి నీలకంఠం గారు, కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు? ఏంటో బాబు అంతా అబ్దుల్లా దయా. భాయ్ సాబ్, ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు? ఎన్నాళ్ళలో కాదురా, జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం. 2 and 4 ఛార్జీలు వచ్చే వరకు. అమెరికా అబ్దుల్లా. పెట్రోల్ బాబు పెట్రోల్ 1 లీటర్ ఫైర్ పీస్ పెట్రోల్ బంక్ లో 20 రూపీస్. నమస్తే. ట్రంప్ కార్డు ఎలా ఉంది బిజినెస్? నువ్వు ఇచ్చిన ఐడియా కదా గురు, నా కడుపు నింపుతుంది. ఎంత పోయాలా? ట్యాంక్ ఫుల్. ఓకే. కల్తీ కాదు కదా? కిట్నా బాత్ బోల్ దియా. డైరెక్ట్ గా మనకి దుబాయ్ నుంచి సప్లై కదా గురు. దమ్ముండాలి, కడుపులో ఖాళీ ఉండాలి. ఆయిలే ఆయిల్. అదేంటి బాబాయ్ నువ్వు అలా రాంగ్ షో ఫేస్ పెట్టకు. వాడి భాష నీకు అర్థం కాదు. నువ్వు పోయి. ఓం రమ్మీ అయి నమః, ఓం 3 ముక్కలాడాయ నమః, ఓం లైఫ్ ఆయ నమః, ఓం సెకండ్ లైఫ్ ఆయ నమః, ఓం టచ్చాయ నమః, ఓం డంకాయ నమః, ఓం జోకరాయ నమః, ఓం జాక్పాటాయ నమః. శ్రీ పేక దేవత అష్టోత్తర పూజాం కరిష్యామి. ఏమండి, ఒక దేవుడు లేదు, దేవత లేదు. ఎవరైనా చెట్లకు పూజ చేస్తారు, పుట్లకు పూజ చేస్తారు. పరగడుపున ఈ పేక పూజ ఒకటి దరిద్రంగా. పిచ్చిదానా, ఈ సకల చరాచర సృష్టంతా పేకలో నిక్షిప్తమై ఉంది. ఉదాహరణకి పేకలో 2 రంగులు, ఎరుపు నలుపు. నలుపు రాత్రిని సూచిస్తుంది, ఎరుపు పగల్ని సూచిస్తుంది. సంవత్సరానికి 52 వారాలు,
మా పేకలో 52 ముక్కలు, సంవత్సరానికి 365 రోజులు, మా పేకలో 365 చుక్కలు. అంతెందుకు, ఆసు 1 దేవుడొక్కడే, 2 ఆత్మ పరమాత్మ, 3 త్రిమూర్తులు, 4 దిక్కులు, 5 పంచమహాభూతాలు, 6 ఋతువులు, 7 సప్త మహారుషులు, 8 అష్టదిక్పాలకులు, 9 నవగ్రహాలు, 10 దశావతారాలు. J for Jesus, Q for Quran, K for Lord Krishna. సకల మతాల సమ్మేళనం మా పేక పురాణం. ఇంకా చూస్తూ నిలబడతావని కొట్టు చాపట్లా. అని మా గురువు బివి పట్టాభిరామ్ గారు సెలవిచ్చారు. అయితే మిమ్మల్ని కాదండి, ఆ పట్టాభిరామ్ని కొట్టాలి. హలో, హాయ్. నేను వచ్చా. ఎవరండి? కాయ రజాకాయ్ 1కి 5, 2కి 10. చూస్తే నష్టం, కోస్తే లాభం. కమాన్ మ్యామ్. ఏం బ్రదర్, ఇదేమైనా తెలుగు మత్స్య విక్రయ కేంద్రం అనుకుంటున్నారా? అంటే ఏమిటో చెప్పండి అన్నగారు. చేపల బజార్. ముందు ముక్కలు వంచలే రఫరించేస్తా. ఆలస్యం ఎందుకు, ఆట ప్రారంభిద్దాం. అదే క్యాష్ లేదు, అప్పు పెట్టు. పేక దగ్గర అప్పు కుదరదని మా పెద్దోళ్ళు చెప్పారు చిన్నప్పుడు. సర్లేవయ్యా, రేపు మీ అమ్మ చావదా? దగ్గరుండి దినం చేంజరా. అప్పరో మీ అమ్మ చచ్చిపోయిందిరా. అమ్మా, ఊరుకో బాబాయ్, బాబాయ్ ఊరుకో బాబాయ్. ఈ బజార్ ఉంటే తీసుకెళ్తారా? అప్పుడు కలుగుతావులే ముక్కలే. పేకాడి పాపరావు వస్తున్నాడు, బోడు కాళీ చేయండిరా. ఆడాలా ఆడాలా అని ఎలాగో ఓడిపోతారు కదా, అప్పుడు ఇచ్చే డబ్బేదో ఇప్పుడు ఇచ్చేస్తే టైం కలిసి వస్తుందిగా. మా బాబాయ్ ఆడే సరదాన్ని తెచ్చుకొని రాణి రిక్రియేషన్ క్లబ్ ప్రొపరైటర్ ఉమా పాపారావు. ఏంటిది? పాపయ్య, నువ్వు పాల మీద గేదె మీద పేక ఆడేవాడివి. మీ ఆవిడ చాలా గొప్పది. దూడ మీద పేడ మీద కూడా ఆడేస్తుంది. అయ్యి బాబోయ్. ఈ షోతో నువ్వు అవుతారమ్మా. ఉమా, వాట్ ఈస్ దిస్? జాక్పాట్. ఆ విషయం మాకు తెలుసు. ఏంటి ఆలోచన? వెయ్యవమ్మా ముక్క, దాంతో ఏమన్నా ఊరగా పట్టుకుంటావా? బామ్మ, నువ్వు కూడా ఇంత ఎదిగిపోయావంటే? డోంట్ డిస్టర్బ్. ఇది ఇల్లు కాదే, క్లబ్. బీడీ బీడా సోడా సిగరెట్, బీడీ బీడా సోడా సిగరెట్. ఒరే బావగా, ఏంటిది? సైడ్ బిజినెస్ బావా, అంతా సిస్టర్ స్థలం. బీడీ బీడా సోడా సిగరెట్. యాలం వేసుకునేవాడికి ఇది వ్యాపారమా? చెల్లమా, ఉండనయ్యా, అసలే లైఫ్ లెక్క నేను ఏడుస్తుంటే. లైఫ్ లెక్కదే, అసలు నీ లైఫే రాంగ్ షో. నిన్ను కట్టమడిగినందుకు నన్ను కాట్స్ ఆడినందుకు దాన్ని కొట్టలేరా? ఇంకా అది కాదయ్యా, నీ పెళ్ళం పేకడుతుంది. అక్కడ నీ పెళ్ళ మారుతుంది, వీలైతే ఆవిడతో మానిపించు. బీడీ బీడా సోడా సిగరెట్. అసలు ఆటల్లో క్రికెట్, కబాడీ, బిళ్ళంగోడు లాంటి ఒళ్ళు విరగొట్టుకునే మోటాటలు మగాళ్ళవి. గవ్వలు, చింతపిక్కలు, వామరగుంటలు, పేకల్లాంటి కూర్చునాడే ఆటలు ఆడాళ్ళవి. మరి పేక దరిద్రమైన, దౌర్భాగ్యమైన, నీచ నికృష్టమైన ఆట అని కొందరంటారు కదా సిస్టరు. అందులో 90% నిజం లేకపోలేదు బ్రదరు. ఫర్ ఎగ్జాంపుల్, 1 సరదా, 2 అలవాటు, 3 వ్యసనం, 4 అప్పులు, 5 అబద్ధాలు, 6 అడుక్కోవటం, 7 కేడవటం, 8 దొంగతనం, 9 దోపిడీ, 10 పట్టుబట్టం. J for jail, Q for ఖైదీ, K for కైలాసం. అలా చూస్తారేంటండి, కొట్టండి చప్పట్లో. మరి ఇన్ని తెలిసి నువ్వు కూడా ఎందుకు పేకాడుతున్నావు సిస్టరు? నేను పతివ్రతని బ్రదరు. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ అండ్ ఉమా. మొగుడు అడుగు జాడల్లో నడవడం భారత స్త్రీ ధర్మం.